హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బత్తాకాయ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. వీటిని ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుస్తుంటారండి. నాకు తెలిసి మేమైతే బత్తాకాయలు అంటాం, కొన్ని ప్రాంతాల్లో వీటిని చీనికాయలు అంటారండి. సో మీ ప్రాంతంలో ఎలా అంటారో కామెంట్ చేసేయండి. ఈరోజు మనం ఇంట్లో ఫ్రెష్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫిలిప్స్ కంపెనీదండి ఇది గ్యాడ్జెట్ వచ్చేసి. ఈ ఫిలిప్స్ కంపెనీ గ్యాడ్జెట్ చూస్తున్నారు కదా, మన బడ్జెట్లో వచ్చేదే అండి. ఐటమ్ పెద్ద కాస్ట్లీ ఏం కాదు. ఇది వచ్చేసి జార్ అండి, జ్యూస్ తీసే జారు. మన జ్యూస్ అంతా ఇందులోకి పోయి వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి పైన ప్లేట్ అండి, ఫిల్టర్ చేయడానికి. చూస్తున్నారు కదా, మనకు వచ్చే తోలు కానీ లేకపోతే విత్తనాలు కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. చూస్తున్నారు కదా, అలా ఫిక్స్ చేసుకోవాలండి. మిడిల్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే తిరుగుతుందండి. అది కూడా చూసుకొని సెట్ చేసుకోవాలి మనం. ఇలా ఉండిద్దండి. పెద్ద ఐటమ్ ఏం కాదండి, చాలా చిన్నగా ఉండిద్ది. చూడ్డానికి చాలా ముద్దుగా కూడా ఉండిద్ది. బాగా ఉపయోగపడిద్దండి. అందులో ఇప్పుడు సీజన్ అదే కదండి, బత్తాకాయల సీజనే కాబట్టి మనం హ్యాపీగా జ్యూస్ తీసుకొని ఇంట్లో పిల్లలకి ఇచ్చేయచ్చు స్కూల్ నుంచి రాగానే. కాకపోతే ఇందులో కొంచెం మైనస్ ఏంటంటే వైర్ చిన్నగా ఇస్తాడండి. ఓన్లీ మన కిచెన్ కంపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి సెట్ అవుతుంది. పైన వైట్గా ఉంది ఏందని చూస్తున్నారా, సిట్రస్ ఫ్రూట్స్ని అలానే వస్తాయండి. బాగా ఆరిపోయిన తర్వాత అలా అయిపోతుంది, ఏమవ్వదు, వాడుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా, అలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తుంటే కింద జ్యూస్ వెళ్ళిపోతుంది. పైన విత్తనాలు అనేవి ఆగిపోతున్నాయండి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, జ్యూస్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, బత్తాకాయల్ని మనము ఇలా జ్యూస్ తీసుకునేటప్పుడు అండి, మన ఇంట్లో చిన్న దంచుకునే రోళ్ళకు వస్తాయి కదండి, రోకలి. వాటితోటి కనుక కొంచెం కొట్టినట్టు చేస్తే కాయల్ని జ్యూస్ చాలా ఈజీగా వస్తుందండి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మా అత్తయ్య గారు అయితే అలానే చేస్తారు. మనకు తీసుకునేటప్పుడు కూడా జ్యూస్ ఈజీగా వస్తుందండి. పల్ప్లో ఉన్న జ్యూస్ కూడా మనకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, తోలుతో సహా వస్తుంది. అందుకని మాకు జ్యూస్ తీయడం ఈజీ అయిపోయింది. ఈ కాయలు వచ్చేసి మా నాన్నగారు వాళ్ళకి తోట ఉందండి. మా తమ్ముడు వస్తూ వస్తూ నా కోసం కొన్ని తీసుకొచ్చాడు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, తాగుతారని. చూస్తున్నారు కదా, అలా వచ్చేసిద్దండి. జ్యూస్ కిందకి వచ్చేస్తుంది, పల్ప్ అంతా పైన ఆగిపోయిద్దండి. ఆ రోజు చాలానే చేశాను. మనకు ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ వస్తుందండి ఆ జ్యూస్ అంతా, ఆ జార్లో పట్టే జ్యూస్ అంతా. ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకు బాగుంటుందండి తీసుకోవడానికి. ఆ పల్ప్లో ఉన్న జ్యూస్ కూడా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మోటార్ కాస్ట్ వచ్చేసి కూడా అండి, ఐటమ్ కాస్ట్ అరౌండ్ 1500 లోపే వచ్చేసిందండి మాకు. ఆ రోజు ఇంకా మంచివి కూడా ఉన్నాయేమో, మాకైతే కనిపించలేదు. మా బడ్జెట్లో మాకు ఇది నచ్చింది, ఇది తెచ్చేసుకున్నాము. ఇంకా మంచివి కూడా ఉండిండొచ్చు, నాకైతే తెలీదు. మా ఇంట్లో ఉంది. ఆల్మోస్ట్ మేము 4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాము. ప్రోడక్ట్ అయితే బాగుంది. కావాలనుకునే వాళ్ళు లోకల్ స్టోర్స్లో కానీ లేదా మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉందేమో చెక్ చేసి తీసుకోండి. చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా వచ్చిందో, బాగుంటుందండి. మీరు ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది 1500 అంటే పెట్టగలిగే రేంజ్ అండి. ఓకే అండి, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.